దేశ చరిత్ర భౌగోళిక శాస్త్రంలో కీలకమైన ఆరావళి పర్వత శ్రేణి హిమాలయాల కంటే కూడా పురాతనమైంది. 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఆవిర్భవించాయి. ఇప్పుడు అవి డేంజర్ జోన్లో ఉన్నాయని సోషల్ మీడియాలో సేవ్ అరావళి అనే హ్యాష్ ట్యాగ్తో వైరల్ అవుతుంది. భారత్లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన నెలకొంది. దేశంలో పురాతనమైన ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి భారత్ రక్షణగా పెట్టని గోడలా ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణి లేకుంటే ఉత్తర భారతదేశం ఎడారిలా మారిపోయి ఉండేది. హిమాలయాల కంటే కూడా పురాతనమైంది ఆరావళి పర్వత శ్రేణి. ఇప్పుడు అవి డేంజర్ జోన్లో ఉన్నాయని సోషల్ మీడియాలో సేవ్ అరావళి అనే హ్యాష్ ట్యాగ్తో వైరల్ అవుతుంది. రాజస్థాన్ లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తన వాయిస్ను గట్టిగానే వినిపిస్తోంది. ఆరావళి పర్వతాల్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఉద్యమం? భారత్ భవిష్యత్తుకు ఆరావళి పర్వత శ్రేణి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. సేవ్ అరావళి. ఇటీవల ఆరావళి పర్వతాల్లో తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025 నవంబర్ 20న కేంద్రం ప్రభుత్వం సిఫార్సు ఆధారంగా సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకు కొత్త నిర్వచనాన్ని అంగీకరించింది. 100 మీటర్ల లోపు ఉన్న వాటిని ఆరావళి పర్వతాలుగా చెప్పలేమని కేంద్రం ఇచ్చిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. దీంతో సుప్రీంకోర్టు తమ సిఫార్సును అంగీకరించింది కాబట్టి తాము మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొచ్చు అని కేంద్రం అంటుంది. అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో ఆరావళి పర్వత శ్రేణుల స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో ఆరావళి పర్వతాలను కాపాడే ఉద్యమం మరింత ఉధృతమైంది. అలాగే రాజస్థాన్లోని లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ఆరావళి పర్వతాలను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నారు నెటిజన్లు. సేవ్ ఆరావళి అంటూ భారీ ఎత్తున గలమెత్తుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో 100 మీటర్ల కంటే 328 అడుగులు అంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పర్యావరణవేత్తలకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్వతాల్ని కాపాడటం మానేసి మైనింగ్కి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్, అక్రమ కట్టడాలతో పర్యావరణం తీవ్ర స్థాయిలో దెబ్బతింటుంది. మైనింగ్తో వచ్చే ధూళితో ఎడారి రాష్ట్ర రాజస్థాన్ దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు పర్యావరణవేత్తలు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. విపక్షాలు సైతం ఆరావళి విధ్వంసాన్ని ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆరావళి పర్వతాల్లో అరుదైన గొప్ప ఖనిజాలు ఉన్నాయి. ఇప్పటికే మైనింగ్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతినటమే కాదు, వన్య ప్రాణులకు కూడా దిక్కు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది మరణ శాసనమే అని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం వాదన: ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చాలని వస్తున్న ఆరోపణలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90% పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తం 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఆరావళి పర్వతాల మైనింగ్పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయని, కొత్తగా ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ లీజులు ఇవ్వబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రాంతంలో మైనింగ్ పై పూర్తి నిషేధం కొనసాగుతుందని చెప్పారు. विगत वर्षों में ग्रीन अरावली मूवमेंट को, ग्रीन अरावली के विषयों को आगे बढ़ाया गया है।
यही कारण है कि 2014 में इस देश में जहां केवल 24 रामसर साइट्स होती थी, अब बढ़कर के 96 हो गई हैं और उसमें भी ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఎడారి విస్తరించకుండా పర్వతాల చుట్టూ 5 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని పెంచే గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకోసం నర్సరీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరావళి అంతరిస్తే ప్రమాదాలివే. థార్ ఎడారి విస్తరణ. ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్లో థార్ ఎడారి గాలిని, ఇసుకను తూర్పు వైపుకు అంటే ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపు రాకుండా ఒక సహజ గోడలా అడ్డుకుంటున్నాయి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశం మొత్తం ఇసుక మేటలతో ఎడారిగా మారే ప్రమాదం ఉంటుంది. వర్షపాతం తగ్గటం. నైరుతి రుతుపవనాలు వీచేటప్పుడు ఈ పర్వతాలు తేమతో కూడిన గాలిని అడ్డుపెట్టుకుని గంగా మైదాన ప్రాంతంలో వర్షాలు కురిపించడానికి పరోక్షంగా సహాయపడతాయి. ఇవి లేకపోతే మేఘాలు ఆగకుండా వెళ్ళిపోతాయి. దీనివల్ల వర్షాలు తగ్గి వ్యవసాయం దెబ్బతింటుంది. పెరిగే వేడి. ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను ఆరావళి అడ్డుకుంటుంది. ఇవి లేకపోతే ఉత్తర భారత్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి నివసించడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడతాయి. గంగా, యమున మైదానాల నాశనం. ప్రస్తుతం ఆరావళి పర్వతాలు గంగా నది పరివాహక ప్రాంతానికి రక్షణగా ఉన్నాయి. ఇసుక తుఫానుల వల్ల ఈ సారవంతమైన మైదానాలు సాగుకు పనికిరాకుండా పోతాయి.